హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు అందిన వార్త ఉద్యోగ పెన్షన్లకి గుడ్ న్యూస్ అండి. ఆ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇక వివరాలకు వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం ప్రావిడెంట్ ఫండ్ అండి పిఎఫ్కి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంటుంది. దీనిలో భాగంగా ఉద్యోగులకు శుభవార్త చెప్పడానికి అయితే రెడీ అయింది. ఇక నుండి కేంద్రం తీసుకున్న ఈ తాజా నిర్ణయం వల్ల ఉద్యోగుల భవిష్య నిధి కింద ఉన్న ఉద్యోగులు అయితే గరిష్ట వేతన పరిమితిని పెంచే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ఇక ప్రస్తుతం ఈపీఎఫ్ఓ పరిమితి 15,000గా ఉంది. దాన్ని ఇప్పుడు ఏకంగా ఒక 40% అంటే మొత్తం కలిపి 21,000 రూపాయలకు పెంచుతున్నట్లుగా అయితే ప్రచారం జరుగుతుందండి. ఈ పరిమితిని పెంచాలి అని చెప్పేసి కార్మిక సంఘాలు అలాగే అనుబంధ సంఘాలు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నాయండి. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం వేతన పరిమితిని పెంపుపై దృష్టి సారించింది. కొన్ని ఆంగ్ల పత్రికా ప్రకటనల ప్రకారం చూసుకున్నట్లయితే ఆ కథనాల ప్రకారం ఇదే జరిగితే గనక ఉద్యోగులకు పండగే అని చెప్పవచ్చండి. ఎందుకంటే 15,000 రూపాయలుగా ఉన్న వేతనం అనేది 25,000కు పెరగనుంది. 21,000కి. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దాంతో వేతన పరిమితి పెంపు నిర్ణయం కొత్త ప్రభుత్వం హయాంలోనే ఉంటుందని ఓ సీనియర్ అధికారి చెప్పుకొచ్చారండి. ఇక వేతన పరిమితి పెంచడం కారణంగా ప్రభుత్వం సహా ప్రైవేటు రంగం పైన అదనపు భారం పడుతోంది. కానీ ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు మాత్రం మేలు జరగనుందండి. చివరిసారిగా 2014లో ఈపీఎఫ్ఓ గరిష్ట పరిమితిని అయితే సవరించడం జరిగింది. అప్పుడు 6,500 రూపాయలుగా ఉన్న ఈ లిమిట్ని 15,000 రూపాయలు అంటే 6,500గా ఉన్నదాన్ని 15,000కి పెంచడం జరిగిందండి. ఆ తర్వాత గత ఏడాదిగా 10 ఏళ్ళుగా ఇదే వేతన పరిమితి అమట్లో ఉంది. త్వరలో దీన్ని పెంచితే ఇప్పుడు గరిష్ట పరిమితి 21,000 రూపాయలు పెరగనుంది అండి. కావున ఇది ఇలా ఉన్నప్పటికీ ఇప్పటికే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వేతన పరిమితి 21,000కు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో ఈపీఎఫ్ కూడా ఆ మొత్తానికే చేర్చాలని అయితే కేంద్రం భావిస్తున్నట్లుగా సమాచారం అండి. సో మొత్తానికి అయితే కనుక ఈ పెంచిన అమౌంట్ ఏదైతే ఉందో ఉద్యోగులకి సంబంధించి చాలా యూజ్ అవుతుంది. ఇంకా పిఎఫ్ వేతన పరిమితి పెంచినట్లయితే ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాలో జమ అయ్యే మొత్తం కూడా అదే స్థాయిలో పెరుగుతుందండి. ప్రస్తుతానికి ఉద్యోగి పిఎఫ్ కటింగ్లో భాగంగా ఉద్యోగి వాటాగా జీతంపై 12% యాజమాన్య వాటం 12% ఉద్యోగి చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యోగి వాటా 12% మొత్తం కూడా ఈ విధంగా యాజమాన్య 12% వాటా అయితే ఈపీఎఫ్ అకౌంట్లో జమ అవుతుంది. అలాగే ఉద్యోగి వాటా అయితే ఈ విధంగా జమ అవ్వడం జరుగుతుంది. మొత్తం మీద ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆ బడ్జెట్ మీద వడ్డీని కూడా జమ చేస్తూ అయితే ఇవ్వడం జరుగుతుంది. కావున సో ఇక ఇలా అయితే శుభవార్త తెలిపిందండి. సో పెంచే యోచనలో ఉంది. త్వరలో అయితే పెంపు అయితే ఖాయం అంటున్నారు.